రెడ్లో కొంతమంది రెడ్ల మాట నేనేమో వాళ్ళ కొడుకులు వాళ్ళకి ఇచ్చారు. వారసులకి కూడా ఫస్ట్ దెబ్బ గట్టిగా తగిలేసింది. పెద్ద దెబ్బ తగిలి క్రిందసారి వారసులకి తెలుగుదేశం వారసులకి దెబ్బ తగిలి, ఇప్పుడు ఇది వైసీపీ వారసులకి దెబ్బ తగిలి, భారీ దెబ్బ తగిలి. అంటే వారసత్వ రాజకీయాలు ఆంధ్రాలో ఒప్పుకోవట్లేదు అనుకుంటా. అది నేర్చుకోవాలి. పూర్తిగా ప్రజలను నమ్మేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లారా? ప్రజల్ని నమ్మి రాజకీయాలు చేయడంలో వెనక్కి తగ్గారా? తన సంక్షేమ పథకాలు గెలిపిస్తే అనుకున్నాడు, తనకి సంబంధించినటువంటి పాలనా విధానం గెలిపిస్తే అనుకున్నాడు. అవి రెండింటినీ కులం డామినేట్ చేస్తుందని, అట్లాగే అభివృద్ధి అన్నటువంటి దాని మీద ఆకాంక్ష చాలా బలంగా ఉందన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడు. రాష్ట్ర విభజన అన్నటువంటి పాయింట్ ఆంధ్ర ప్రజల్లో ఒక తీవ్రమైన కసిని రేకెత్తించింది. ఎందుకని? అవమానించబడి తిరస్కరించబడ్డాం మనం. చివరికి ఒక దినోత్సవం జరుపుకోలేకపోతున్నాం మనం. ఆవిర్భావ దినోత్సవం, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం ఏది? జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం, అది జరుపుకోవట్లా. నవంబర్ 1 అంతకుముందు అవతరణ దినం, అది జరుపుకోవట్లా. అది పక్కన పెట్టేశాం. నెంబర్ 1. రెండో, ఎందుకని? అవమానకరమైనటువంటి విభజన అన్నటువంటి కసితో కదా, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే ఆ కసిలో నుంచి ఆంధ్ర డెవలప్ కావాలన్న కసి వచ్చింది జనాలు. అందుకే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సింపతిని పక్కన పెట్టి చంద్రబాబుని గెలిపించారు.